ఏదైనా సరే ఒక పథకాన్ని స్టార్ట్ చేశాక దాన్ని ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలా. అదే సందర్భంలో అమలులో అవినీతి రహితంగా ఉండాలి. మనకి ఒకప్పుడు ఈ కట్టెల పొయ్యలు ఉండే, కట్టెల పొయ్యి నుండి కిరోసిన్ పొయ్యలు తీసుకురావడానికి 30-40 ఏళ్ళు పట్టింది. ఆ కిరోసిన్ పొయ్యికి కూడా పొల్యూషన్ ఉంటుందని చెప్పాక గ్యాస్ పొయ్యలకి తేవడానికి 30-40 ఏళ్ళు పట్టింది. మా చిన్నప్పుడు నేను నా 4th క్లాసు 5th క్లాసు ఆ టైంలో పొట్టు పొయ్యి వాడేవాళ్ళం. నీళ్లు కాగబెట్టుకోవడానికేమో కట్టెల పొయ్యి వాడేవాళ్ళం. మామూలుగా అన్నం అది వండుకోవడానికి పొట్టు పొయ్యి వాడేవాళ్ళం. ఇది నా 4వ తరగతి వరకు. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్ తీసుకురావడం గ్రేట్ ఆ రోజుల్లో. ఈ కిరోసిన్ స్టవ్ మళ్ళీ నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాకా మాకు కిరోసిన్ స్టవ్. ఆ తర్వాత గ్యాస్ వచ్చింది. అది కూడా ఏంటి, డైరెక్ట్ కనెక్షన్స్ లేవు. ఈ మన పేరుని రావాలంటే కష్టం. అప్పుడు వేరే వాళ్ళ పేర్ల మీద, మా తాత మా ముత్తమ్మ ఎవరి పేరు మీదనో పెడితే అప్లికేషన్ 30 ఏళ్ల క్రితం, అది 30 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆ గ్యాస్తో వాడాం. మా పేరుని కనెక్షన్ రావడానికి దాదాపుగా 15 ఏళ్ళు పట్టింది, 10-15 ఏళ్ళు పట్టింది. అంటే ఆచరణ అంత ఆలస్యం. ఇవాళ రోజున మోడీ వచ్చిన తర్వాత జరిగిన